చూసారు కదా, టమాటా పప్పు చేశాను, కొంచెం పల్చగా చేశాను అనమాట. ఇది వచ్చేసి టమాటా బజ్జీ. నేను చెప్పాను కదా కొంచెం వెరైటీ టమాటా బజ్జీ అని, అదనమాట. అలాగనే చికెన్ పకోడా. చికెన్ పకోడా అయితే నేను చేయలేదండి, అక్క చేసిందనమాట, నా కోసం ఇచ్చి పంపించింది. ఎలా ఉందో తిని టేస్ట్ చూసి చెప్తాను. టమాటా బజ్జీ పప్పులోకి చికెన్ పకోడా సూపర్. చెప్పేదానికి ఏమీ లేదు, ఎందుకంటే మా అక్క చాలా బాగా చేస్తుంది అనమాట పకోడా. హాలిడేస్ కదా, పిల్లలు అడిగినారు, అందుకని వాళ్ళ కోసం అలా చేసింది అనమాట. పప్పు టమాటా బజ్జీ మిక్స్ చేసుకొని తింటే భలే ఉందని నిజంగా.